ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే మనం నమ్మకంగా ప్రార్థన చేసే బిడలుగా ఉండాలి. మనము జరిగింది నా దేవుడు ఖచ్చితంగా నాకు స్వస్థత ఇస్తారు అని పొంది ఉండేటువంటి బిడలుగా ఉండాలండి. ఈ లోకంలో మనుషులైన మనము భౌతికమైన డాక్టర్ని నమ్ముతున్నాం. డాక్టర్లు మంచిగా ట్రీట్ చేయగలుగుతారేమో, కానీ దేవుడు అక్కడేనండి మనల్ని స్వస్థపరిచేది. దేవుడు కానీ ఆయన కృపలో కానీ మనం ఉంటే ఖచ్చితంగా ఆయన మనల్ని స్వస్థపరుస్తారండి. డాక్టర్లు అయితే వాళ్ళు మంచిగా మనల్ని మంచి మెడిసిన్ ఇవ్వగలరు, మంచిగా ట్రీట్ చేయగలరు, కానీ మన ప్రాణం పోతుంటే ఆపలేరండి. వాళ్ళు కూడా మనుషులే. కాబట్టి మనం దేవునికి విశ్వాసంగా మనం ప్రార్థన చేసే బిడలుగా ఉండాలి. మనం యేసుక్రీస్తు వారి గారి కాలంలో చూసుకున్నప్పుడు దేవుడు అనేకమైన రోగుల్ని స్వస్థపరిచారండి. వాళ్ళ విశ్వాసము, వాళ్ళు స్వస్థత పొందుకున్నారు. అదేవిధంగా మనము కూడా ప్రార్థన చేసి జరుగుద్దో జరగదున్న అల్ప విశ్వాసం మన నుంచి తీసి పక్కన వేసి ఎప్పుడైతే దేవుని పైన నమ్మకంగా ఆధారపడి ఉంటామో, ఆయన పైన మనం ఎప్పుడైతే మనసు ఉంచుకొని ఉంటామో, ఈ లోకంలో వైద్యులు కాదు, పరమ వైద్యుడు సృష్టికర్తని మనము స్మరణకు మనం ఎప్పుడైతే తెచ్చుకుంటూ ఉంటామో ఆయన వాక్కును పంపి కూడా బాగు చేస్తాడు. మన విశ్వాసము మనం యేసుక్రీస్తు వారి మీద పెడితే మనకి ఏది కూడా ఖచ్చితంగా జరుగుద్ది. కాబట్టి నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మనం ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, వేసే మా విశ్వాసము రోగిని స్వస్థపరుస్తుందయా. నమ్ముట నీ వలనైతే నమ్ము వాడికి సమస్తము సాధ్యము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మేము నమ్మాలయ్యా. నమ్మితేనే మీ మహిమని చూసేటువంటి బిడలుగా ఉంటాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. అల్ప విశ్వాసాన్ని తీసివేయండి, ఆయాసకరమైన బ్రతుకుని తీసివేయండి, మిమ్మల్ని బాధ పెట్టే బ్రతుకుని, మిమ్మల్ని దుఃఖ పెట్టే బ్రతుకుని తీసివేయమని అడుగుచున్నామయ్యా. వేసే మేము మీ మార్గంలో నడిచేటువంటి బిడలుగా విశ్వాసాన్ని పెంపొందించుకొని ఆవగింజతో పోల్చారయ్యా విశ్వాసాన్ని. మేము విశ్వాసం చేసి పెంపొందించుకొని మీ మార్గం నడిచే కృపను దయచేయమని అడుగుచిన సాతాను చోదన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం విడిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రతతో అడుగుచున్నాను, నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.